హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో నవనందులను మనమందరం దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సహస్రాసురవందితలింగం తర్పణమా. వచ్చేసాం. ఎక్కడికి అనుకున్నారా? బీచ్పల్లికి. ఇక్కడ అందరం కలిసి ఒకేసారిగా నది స్నానం చేశాం. ఆ తరువాత శివయ్యని స్మరిస్తూ దీపారాధన చేసి అన్ని నందుల దర్శనం సకాలంలో పూర్తి కావాలని అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. దేవ శంకర పరమేశ్వర రుద్ర దేవ భోలేనాథ్ నీలకంఠ లోచన ఆదియోగి అబ్బ నటరాజ గంగాధర శంభో శంకర భైరవ. మొదట మేము అందరం సాక్షి గణపతి దేవాలయంకి వచ్చేసాం. సాక్షి గణపతి దర్శనంతోనే ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొదట అందరం కలిసి దీపాలు వెలిగించి తర్వాత ఆ స్వామిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మన యొక్క కోరిక ఆ నందీశ్వరుని చెవిలో చెప్పాలి. నవనందుల దర్శనం అనంతరం మళ్ళీ ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకో. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే, ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఇక్కడే నవనందుల దేవాలయం కూడా ఉంది. నాను మంజునాథ మంజునాథ దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నా. ఇదే సాక్షి గణపతి దేవాలయం. టేక్ ఏ బ్రేక్. నవనందులు కూడా దేవతల రూపంలో అనేది కూడా ప్రతిష్ఠ అనేది కూడా చేసుకోవడం జరిగింది. ప్రథమనంది వచ్చేసి లక్ష్మీ గణపతులు అక్కడ పూజ చేసుకొని ప్రథమనందిగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. నవనందులలో మొదటిది ప్రథమనందీశ్వర ఆలయం. దీనినే పద్మనంది కూడా అంటారు. పూర్వం బ్రహ్మ కోరిక మేరకు సాక్షాత్తు పరమేశ్వరుడే మొట్టమొదటిసారిగా ఇచ్చట ప్రథమనందీశ్వరుడుగా వెలిశాడు. కార్తీక మాసం అంతయు సూర్యాస్తమయమున స్వామివారిపై సూర్యకిరణాలు పడడం ఇక్కడి విశేషం. ఈ క్షేత్ర దర్శనం వలన ముక్తిని జన్మదోషములను హరింపజేస్తుందని ఈ ఆలయ యొక్క చరిత్ర. రెండవ నంది నాగనంది. పరమేశ్వరుడు నాగనందీశ్వరుడిగా వెలిసి ఉన్నాడు. పూర్వము గరుత్మంతుడి దాటికి సర్పములు తట్టుకోలేక పరమేశ్వరుడు కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు సర్పములకు అభయమిచ్చి కాపాడినట్టు తెలుస్తున్నది. సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రం దర్శించిన ఎడల సకల గ్రహ దోషాలు హరింపజేసి శౌర్యత్వాన్ని ప్రతాపాన్ని కలుగజేస్తాయని ఈ ఆలయ చరిత్ర. ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కనే మనకు నాగనందీశ్వరుడు దర్శనమిస్తారు. నమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాశివలింగం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం నిరవరవాణ్య సదాశివలింగం వామై భక్తి
చంద్రుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా శ్రీ స్వామివారు సోమనందీశ్వరుడిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ లోపల స్వామివారు అయితే కర్చికాయ రంగులో అయితే ఉంటుంది. 4వ నంది దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం 4వ నంది శివనంది దగ్గరికి ఈ వచ్చేసాం. గుడి కట్టించేసి 1600 సంవత్సరాలైందండి. ఇది ఎలా స్థాపించారంటే అప్పట్లో చాణక్య మహారాజు శివభక్తులు ఆయన రాజ్యానికి పరిపాలించడానికి సంతానం అనేది లేక ఎన్నో రాజ్యాలు తిరిగి ఎన్నో పూజలు అనేది చేసుకున్నా కానీ ఆ చాణక్య మహారాజుకు సంతానం అనేది కలగదు. ఈయన స్వామివారు స్వయంగా కోనేట్లో నుంచి స్వామివారు 72 అడుగులుగా స్వామివారు అనేది రావడం అనేది జరిగింది. లోపలికి ఎన్ని అడుగులు అనేది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అంత తెలియనంత లోతుగా స్వామివారు అనేది కోనేట్లో నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇది ఎలా రావాలా ఏదో ఒక రూపంలో అనేది స్వామివారు బయటికి రావాలని ఒక బాధం చాణక్యులకు సంతానం అనేది లేక ఎన్నో రాజ్యాలు తిరిగి ఎన్నో పూజలు చేసుకున్నా కానీ ఆ విధంగా ఆయన సంతానం కలగకపోవడంతో ఈ విధంగా నాకు సంతానం లేదని స్వామివారిని ధ్యానం చేసుకుంటూ అలా ఆయన నిద్రపోతుండగా స్వామివారి స్వప్నంలోకి వెళ్ళి పలానా చోట కోనేట్లో వెళ్తాను, నా అడుగులు వచ్చేసి 72 అడుగులు, అక్కడ 72 అడుగులుగా స్వామివారు అనేది ఉంటాను, అక్కడ గుడి కట్టిస్తే నీకు సంతానం అనేది కలుగుతుందని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. స్వప్నంలో వచ్చినది ఈ విధంగా వచ్చినది నిజమా కాదని మరుసదినమే గుర్రం వేసుకొని ఈ అరణ్యవాసం మొత్తం కూడా తిరుగుతాడు. ఎక్కడ తిరిగి చూసినా కానీ కోనేరు ఈ లింగం అనేది కూడా కనపడదు. దాహం అనిపించినప్పుడు ఇక్కడ చిన్న కొలం మాదిరిగా కనపడుతుంది. తీసుకొని తాగాలనుకుంటే లింగం 72 అడుగులుగా పైకి అనేది వస్తుంది. అప్పుడు ఆ నీళ్ళు వెంగిలేతను పక్క పోసి స్వామివారికి అభిషేకాలు పూజలన్నీ కూడా చేసుకుంటారు. చేసుకోగానే స్వామివారి ప్రత్యక్షమై ఆయన నీకు ఏం కోరిక వాళ్ళు కోరుకునే స్వామి ఇంత రాజ్యం కూడా నాకు సంతానం లేదు, సంతానం కలిగేత దీని స్వామి అన్నారు. అప్పుడైనా దాస్తని మాయమైపాడు. 2వ పిలికేసి పుడతాడు. ఆ 2వ పిలికేసి పుట్టగానే ఈ గుడి అనేది కూడా కట్టడం అనేది జరిగింది. ఇదంతా కోనేరండి. కోనేట్లో నుంచి స్వామివారు స్వయంగా వెళ్తారు. స్వామివారి బ్రహ్మసూత్రం అనేది కూడా ఉంది. స్వామివారికి ఈ బ్రహ్మసూత్రం అనేది కూడా చాలా ఇవి పంచపాండవులు స్థాపించిన ఆలయాలు. ధర్మరాజు, నకులుడు, భీముడు, సహదేవుడు. 5వ నంది విష్ణునంది దగ్గరికి వచ్చి గుడి పక్కనే మనకు కోనేరు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్న నంది పాలరాతితో చేయబడింది. క్షేత్రం బండాత్ముగురు మండలంలోని కృష్ణనంది క్షేత్రంలో అయితే ఉంది. నంద్యాల నవనందుల్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తంలోగా దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత పుణ్యమని ఒక నమ్మకం. చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. నెక్స్ట్ మనం మహానంది దగ్గరికి వచ్చేసాం. చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. ప్రణనందీశ్వర ఆలయం అయితే ఉంటుంది. ఈ క్షేత్రం నందు గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం ఇక్కడ పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. గరుత్మంతుడి తపస్సు మెచ్చి గరుత్మంతుడి కోరిక మేరకు గరుడనందీశ్వరుడుగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ క్షేత్ర దర్శనం వలన గ్రహ దోషాలను పోగొట్టి పుత్ర సౌత్రాభివృద్ధిని కలిగిస్తాడని ఇక్కడ తరువాత మహానంది మరియు వినాయకనంది దర్శనం అయ్యి చివరి సూర్యనంది దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు పరమశివుని కొరకు తపస్సు చేసిన ప్రదేశం. సూర్య భగవానుడే ప్రతిష్ఠ చేయడం వలన ఈ స్వామి వారికి సూర్యనందీశ్వరుడిగా పేరు. ప్రతిరోజు ఉదయం సమయంలో ఈ స్వామి వారిపై సూర్యకిరణాలు తాకడం అద్భుతం. అంతేకాకుండా ఈ క్షేత్ర దర్శనం వలన సకల రోగాలతో పాటు అకాల మృత్యు దోషాలను పోగొట్టి స్థిరమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఇచ్చట ఆలయ చరిత్ర. నీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం. ప్రథమనంది కంప్లీట్. నాగనాథనంది కంప్లీట్. అలా రెడీగా ఉండండి. సోమనంది కంప్లీట్. శివనంది కంప్లీట్. విష్ణునంది కంప్లీట్. గరుడనంది కంప్లీట్. వినాయకనంది కంప్లీట్. 2, 3